नमस्ते आचार्य। नमस्ते महोदय। जी नमस्ते। अथ मंत्रपाठः। नमस्ते गुरुगारु। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ అధ్యాయంలో మనము నిన్న 26 సూత్రాల వరకు చూశాము. అందులో సుఖ దుఃఖాలు అంటే ధర్మ అధర్మ రూపీ సంస్కారాలు అనేటివి ఆత్మలో యుక్తం కావడం వల్ల సంగాపత్తి దోషం వస్తుంది. కానీ మనకి వేదంలో అసంగోహి అయం పురుష అని చెప్పారు అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు సాంగత్య ప్రభావంలోకి జీవాత్మ వస్తుంది కాబట్టి దోష ప్రసక్తి కలుగుతుందని పూర్వపక్షి చెప్పినప్పుడు దోష ప్రసక్తి అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ధర్మాలు అనేటివి పుణ్య అపుణ్య రూపి ధర్మాలు అనేటివి ఇవి అంతఃకరణంలో ఉంటాయి, చిత్తంలో ఉంటాయి, ఆత్మలో ఉండవు. ఆత్మలో ఉండవు కాబట్టి ఆ దోషము రాదు అని చెప్పి అంతఃకరణ ధర్మత్వం ధర్మాధీనం. ఇవి ధర్మ అధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతఃకరణలో ఉంటాయి, చిత్తంలో ఉంటాయి. కాబట్టి పాపపుణ్య రూప కర్మాలు ఆ చిత్తంలో ఉంటూ జీవాత్మకు సుఖ దుఃఖ అనుభూతికి సహాయకంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి దోష ప్రసక్తి రాదు. అసంగోహి జీవ ఆత్మ ఎల్లప్పుడు అసంగత్యంగానే ఉంటుంది. అసంగోహి అయం పురుష వేరుగానే ఉంటుంది. కేవలము కర్మలు ఉన్నంతసేపు, సంస్కారాలు ఉన్నంతసేపు అవి సహాయకంగా ఉండి సుఖ దుఃఖానుభూతిని కలిగజేస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాము. అలాగే అందుకే గుణానం నా అత్యంత భావ, సత్వగుణము రజోగుణము తమగుణం ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పటికీ కూడా నా అత్యంత బాధని కలిగించవు. పూర్తిగా బాధ పూర్తిగా తొలగిపోతాయంటే ఈ శరీరం తొలగిపోయినప్పుడే పూర్తిగా నశించిపోతాయి. కానీ బాధ ఉంటుంది, సుఖ దుఃఖానుభూతి ఉంటుంది. కానీ పూర్తిగా ఎప్పుడు తొలగిపోతాయంటే అంటే వివేక ప్రాప్తి కలిగినప్పుడే మనకు ఆ స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారండి. ఏంటండి సౌండ్ తక్కువ వస్తుంది. అలాగండి, అలాగే అస్తు. నిన్న మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాము. నిన్నటి విషయంలో ఇంకెవరికైనా చెప్పాలనుకుంటే సందేహం ఉంటే అడగండి. అస్తు. ప్రకృతం అనుసరామః. చూడండి, ఈరోజు ఇదే సందర్భంలో ఇంకా సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే పంచావయవ యోగ సుఖ సంవిత్తి. సుఖకి ప్రాప్తి ఎలా కలుగుతుంది అంటే సుఖం ఎలా కలుగుతుంది అంటే పంచావయవ యోగా. పంచావయవ యోగం అనేది అంటే పంచావయవ ప్రకారంగా వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మనకు సుఖ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అంటే వస్తువు యొక్క యథార్థమైన స్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఆ వస్తువు గ్రహణీయమైందా అగ్రాహ్యమైందా మనకు తెలుస్తుందన్నమాట. ఏ వస్తువు ఎలా ఉందో వాటిని అలాగే ఉపయోగించుకోవడం వల్ల, అలాగే వాటిని స్వీకరించడం వల్ల మనకు సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఏ వస్తువు ఎలాగైతే లేదో దాన్ని అలా కాకుండా వేరే విధంగా ఊహించుకున్నాం అనుకోండి, వస్తువు ఎలా ఉండాలో అలా లేదు, కానీ అలా ఊహించుకొని మనం చేయడం వల్ల దుఃఖ ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. కాబట్టి యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు సుఖ సంవిత్ కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఆ సుఖ ప్రాప్తి ఎలా కలుగుతుందంటే పంచావయవ యోగా.
పంచావయవ యోగాలు అంటే ఒక ఏదైనా వస్తువు యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి మనకు వస్తు స్థితి యొక్క అర్థం చేసుకోవడానికి మనకి ఏంటంటే ఈ స్లైడ్ మార్చిన ఇది కాదండి, నెక్స్ట్ స్లైడ్. పంచావయవ యోగా సుఖ సంవిత్తి అంటే ఇవి పంచావయవ అని న్యాయాధీశంలో మనం నెక్స్ట్ చెప్పుకుంటాము. అక్కడ విస్తృతంగా విపులంగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క సిద్ధి ఎలా కలుగుతుందంటే అనుమానం ద్వారా కలుగుతాం. అనుమానానికి ప్రక్రియ ఈ పంచావయవ పద్ధతి. ఏదైనా ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, ఆ ప్రతిజ్ఞని సిద్ధింప చేసుకోవడం కోసము దానికి హేతును ప్రస్తావిస్తాము, అలాగే దృష్టాంతాన్ని ప్రస్తావిస్తాము, ఉపనయనము, నిగమనం అని 5 ఉంటాయి. ఇంతకుముందుకు చెప్పుకున్నామట. సో 5 రకాల ప్రకారంగా ఏదైనా ఒక వస్తువు యొక్క స్థితిని మనం నిర్ధారించుకోవచ్చు. ఒక వస్తువు యొక్క పద్ధతిని ఇది ఇలాగే ఉందని చెప్పి నిర్ణయించుకోవచ్చు అన్న. ఇది పంచావయవ యోగ పద్ధతి ద్వారా వస్తువు యొక్క పదార్థం యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు మనకు ఆ వస్తువును అలా ఉపయోగించుకోవడం వల్ల సుఖ ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనము దీని ద్వారా తెలుస్తుంది. అదేంటో చూద్దాం. అస్తు, గమనించండి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే చూడండి, పంచావయవ యోగా సుఖ సంవిత్తి. దీని యొక్క భాషను చూడండి. నిర్ణయ సాధనానం అంటే ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఒక విషయం వచ్చింది మనకు, అది అవునా కాదా, ఇది ప్రామాణికమైందే కాదా, యథార్థమైందే కాదా తెలుసుకోవాలి, నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఆ నిశ్చయం ఎలా తెలుసుకోవాలి? ఈ వస్తువు అవునా కాదా, ఇది ఇలాగే ఉందా కాదా అనేది నిర్ణయ సాధనానం అంటే అనుమాన విషయకానం. ఆ నిర్ణయం ఎలా అయితే ఒక అనుమానం ద్వారా తెలుసుకుంటామట. అన్ని కూడా ప్రత్యక్షం కనిపించలేదు, ప్రత్యక్షం కూడా దానికి సమస్య లేదు, నిశ్చయం అయిపోతున్నమాట. ప్రత్యక్షం లేనిది కూడా మన ఇది అవునా కాదని తెలుసుకోవాలంటే అనుమానం ద్వారా తెలుసుకుంటామట. అది అనుమానం ద్వారా మనకు తెలుస్తుంది అనుకోండి, దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు ఇది అలాగే ఉంది, ఇది యథార్థమైంది, ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుస్తున్నామట. కాబట్టి నిర్ణయ సాధన అంటే నిశ్చయించుకోవడానికి అనుమాన విషయకానం, అనుమానం ద్వారా ఏదైతే మనం పుష్టి కలిగేసుకుంటామో అంటే అది యథార్థం తెలుసుకుంటాము అనుమాన ప్రమాణం ద్వారా. అనుమాన విషయకానం, అనుమానం ద్వారా ఏది సిద్ధింప చేసుకోవడానికి సాధనం ఏంటి అంటే పంచావయవానాం యోగాత్. ఈ పంచావయవ యోగం చేత మనం ఆ వస్తువును సిద్ధింప చేసుకుంటాం. వస్తువు అలాగే ఉంది, యథార్థమైంది, ఇలాగే ఉంటుంది అని చెప్పి వస్తువు యొక్క స్వరూపం మనకి యథార్థం అవుతున్నమాట. అందుకే పంచావయవానాం యోగాది, అవయముల యొక్క యోగం చేత మనకు ఆ వస్తువు యొక్క స్వరూపం యథార్థంగా తెలుస్తుంది. ఏంటి ఆ పంచావయవాలంటే? ప్రతిజ్ఞ, హేతు, దృష్టాంత, ఉపనయన, నిగమనానాం. ఇవి 5. ఒకటి ప్రతిజ్ఞ ఉంటుంది. ప్రతిజ్ఞ అంటే ఒక ప్రతిజ్ఞ, ఈశ్వరుడు ఉన్నాడు ఒక ప్రతిజ్ఞ చేశాం. ఎదుటి వ్యక్తి ఈశ్వరుడు లేడే ప్రతిజ్ఞ చేశాడు. ఈశ్వరుడు ఉన్నాడని చెప్పి ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞను సిద్ధింపజేసుకుని ఈశ్వరుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు మాకు కనిపించలేదు, ప్రత్యక్షం కనిపించలేదా, నిరూపించాలి. ఎలా నిరూపిస్తాము? అనుమానం ద్వారా నిరూపిస్తాం. దానికి అనుమానం చెప్పించి ఒక కారణం చెప్పాలి. ప్రతిజ్ఞ చెప్పిన తర్వాత దీనికి ఈ కారణం ఉంది కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. ఆ కారణంతో మనకు స్పష్టం కాలేదు. దాని పుష్టి కోసం కారణాన్ని యథార్థంగా చెప్పడం కోసం మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాం, లౌకిక ఉదాహరణ చెప్తామంట. లౌకిక ఉదాహరణ తర్వాత దాన్ని పుష్టి చేస్తాం. ఏదైతే హేతు ప్రస్తావించావో ఆ ఒక ఉదాహరణ ఇచ్చేసి ఆ ఈశ్వరుడు ఉన్నా అంటే ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు. అలాగే ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత నిగమనం కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఈశ్వరుని యొక్క సత్తా ఉంది అని చెప్పి లాస్ట్ లో ఉపసంహారం చేస్తాం. ఉపనయనం అంటాం. నిగమనం, ఉపనయనం. అలాగే ఎవరైతే ఈశ్వరుడు లేడందాకి నువ్వు కారణం చూపించాలి, ఉదాహరణ చూపించాలి, ఉపనయనం, నిగమనం చూపించాలన్నమాట. అలా చూపించినప్పుడు అది యథార్థం అవుతుంది. ఈ వస్తువు అలాగే ఉంది, ఈ సత్తా ఈశ్వరికి సత్తా ఉంది, ఈశ్వరికి సత్తా లేదు,
జీవాత్మకి సత్తా ఉంది, జీవాత్మకు సత్తా లేదు అని తెలుస్తుంది అనమాట. అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో పంచావయవానాం యోగాత్ అంటే ప్రతిజ్ఞ, హేతు, దృష్టాంత, ఉపనయన, నిగమనానాం ప్రవర్తన, వీటి యొక్క ప్రవర్తన వల్ల, వీటి ప్రవృత్తి ద్వారా కలు భవతి ఏంటి నిశ్చయం అవుతుంది. ఒక వస్తువు యొక్క, ఒక విషయం యొక్క యథార్థంగా తెలుసుకోవాలంటే ఈ పంచావయవ పద్ధతి ద్వారా, ఈ 5 అవయవాల సంయోగం ద్వారా, అంటే వీటి యొక్క వ్యాప్తి ద్వారా, వీటి యొక్క ప్రవృత్తి ద్వారా మనం దాన్ని నిశ్చయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు. అందుకే ప్రవర్తనాత్ ఖలు భవతి ఏంటి, ఖలు భవతి సుఖ సంవిత్ అంటే సుఖానుభూతి కలుగుతుందన్నమాట. ఆ వస్తువు యథార్థంగా తెలుసుకున్నప్పుడు దాన్ని అదే విధంగా ఉపయోగించుకోవడం వల్ల సుఖ సంవిత్ అంటే సుఖ ప్రాప్తి కలుగుతుంది, సుఖానుభూతి కలుగుతుంది. ఎలాగంటే యథ ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ. సుఖ సంవిత్తి ధర్మఫలం. ఈ సుఖ సంవిత్తి, సుఖ ప్రాప్తిని నువ్వు ధర్మం చేస్తే సుఖ ప్రాప్తి కలుగుతుంది. ధర్మం చేస్తే నిజంగా సంసారంలో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉంటున్నారో లేదా ఉండాలి అనుకుంటామో, ఎవరైతే సంతోషంగా ఉంటున్నారో వాళ్ళు ధర్మపూర్వకంగా ఉంటున్నారో వాళ్ళు సంతోషం కలుగుతుందండి. ఎవరైతే ఇంకా ధర్మంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ధర్మాన్ని ఆచరించాలి, ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఉన్నప్పుడు వాళ్ళ సుఖం ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే సుఖస్య మూలం ధర్మం, సుఖానికి మూలం ధర్మమే అనమాట. అందుకే ఏమైనా సుఖంగా ఉంటున్నారో లేదా సుఖంగా ఉండాలని అనుకుంటున్నారో, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ధర్మం చేశారు కాబట్టి సుఖంగా ఉంటున్నారు. ఎవరైతే ఇంకా సుఖంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ధార్మికమైన పనులు చేయాలి, అప్పుడే సుఖంగా ఉంటారు. ఇటువంటి మాటికి ఇవన్నీ వస్తున్నాయన్నమాట. కానీ ధర్మపూర్వకంగా ఉన్నప్పుడు మనం సుఖంగా ఉంటాము. లేదంటే ధర్మపూర్వకంగా వెళ్తే మనం జీవించడం కష్టం అవుతుంది. చాలా మంది ఒక మిథ్యా జ్ఞానంలో ఉంటారట. కానీ వాస్తవంగా అధర్మపూర్వకంగా అన్యాయంగా ఉండే సుఖంగా బాగా సంతోషంగా గాడి బంగ్లాలు తిరుగుతున్నారండి, వాళ్ళే ఆనందంగా ఉన్నారు. అన్యాయ అధర్మం చేసినా కూడా అని కేవలం ఏదైతే చెప్పుకుంటున్నాం, ఏదైతే చూస్తున్నా కరెక్టే కాదని లేదు, అది కేవలం కొంతవరకు మాత్రమే. అధర్మంగా అన్యాయంగా ఎవరిని హింసించి బాధ పెట్టి ఒకరిని ఎవరైతే వాళ్ళు డబ్బును సంపాదిస్తున్నారో, ముందుకు వెళ్తున్నారో, వృద్ధి చెందుతున్నారో, అది కేవలం తాత్కాలికమైన ఉన్నతి మాత్రమే. అది ఉన్నతి కనిపిస్తుంటుంది, వాస్తవంగా అది ఉన్నతి కాదు, వాస్తవంగా అది సుఖం కాదు. అది సుఖాన్ని అడ్డు పెట్టుకుని పైన కనిపించే ఆభాసం మాత్రమే, అది వాస్తవం కాదు. మానసికంగా లోపల ఒక భయము అనేది ఉంటుంది, వాళ్ళకి సందేహం ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, అశాంతి ఉంటుందన్నమాట. ధర్మపూర్వకంగా అధర్మపూర్వకంగా ఎవరు ఏ పని చేసినా అది అశాంతిని ఇస్తుంది, కానీ శాంతిని ఎప్పుడు ఇవ్వదు. పైకి అలా కనిపిస్తుంటది కానీ లోపల మనశ్శాంతి ఉండదు. కాబట్టి అలా అనుకోవద్దు. అధర్మపూర్వకంగా ఉన్నప్పుడే వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి, అది సంతోషం కాదు. సంతోషంగా ఉండే నటన, అది ఆభాసం మాత్రమే, మిథ్యా జ్ఞానం మాత్రమే. అలా తాత్కాలిక కనిపించదు, కానీ కొంతకాలం తర్వాత సమూలంగా నష్టం అయిపోతుంది. దీంట్లో మనుస్మృతిలో మనుమరా చెప్తానమాట. అధర్మేణ ఏదతే తావత్, చాలాసార్లు చెప్పాను. అధర్మేణ ఏదతే తావత్ తతో భద్రాన్ని పశ్యతి. అధర్మపూర్వకంగా ఏదైతే సంపాదిస్తూ ఉంటారో, చేస్తూ ఉంటారో, బాగా ఉన్నతి పొందుతూ ఉంటారో ఆయన అధర్మేణ ఏదతే తావత్ తతో ధర్మాన్ని పశ్యతి. అంటే భద్రమైన కళ్యాణకమైన ఉన్నతిని, ఐశ్వర్య, కీర్తిని, ప్రశ్న పొందుతూ ఉంటారన్నమాట. కానీ లాస్ట్ లో అంతతో గత్వ వచ్చి సమూలస్తు వినశ్యతి అని చెప్పి శ్లోకం అంతిమ భాగం ఉందంట. సమూలంగా నష్టం అయిపోతామట. ఏదైతే చేసినా మూల సహితంగా పూర్తి నష్టం అయిపోతుంది, ఏమి లేకుండా పోతుందన్నమాట. అది నష్టమైపోతుంది. కర్మాసం కూడా మనం దెబ్బ తీసుకున్నాము అంటే పాప కర్మాసం వల్ల ఆ సంస్కారం పడిపోయింది, అన్ని రకాల నష్టమే కలుగుతుంది. మళ్ళీ వచ్చే జన్మటి కూడా మనకు అనిష్టకరంగానే ఉంటుంది. ధర్మపూర్వకంగా ఉండాలని చెప్పి మనకు ఇది స్పష్టంగా సందేశిస్తుంది అనమాట మనకు. కాబట్టి చూడండి, యథా సుఖ సంవిత్తి ధర్మ ఫలం. సుఖంగా ఉంటున్నారు, సుఖం కావాలంటే ధర్మస్య ఫలం, ధర్మం ఉంది కాబట్టి సుఖ ప్రాప్తి కలుగుతుంది. సుఖ సంవిత్తిని ధర్మ ఫలం, ధర్మం చేయడం వల్ల వచ్చిన ఫలము. తథ అలాగే దుఃఖ సంవిత్, దుఃఖం వచ్చిందో, దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో, ఇంకా దుఃఖాన్ని చూడండి అధర్మైన పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళకు దుఃఖ సంవిత్, దుఃఖ ప్రాప్తి ఎలా కలుగుతుంది? దుఃఖం ఎలా వస్తుందంటే అధర్మ ఫలం, అధర్మం చేయడం వల్ల ఆ ఫలం వస్తుంది. అధర్మం యొక్క ఫలం ఏంటి? దుఃఖం అని కలుగుతుంది. ధర్మం యొక్క ఫలం ఏంటి? సుఖం కలుగుతుంది. ఇక్కడ మనం స్పష్టంగా వస్తుంది. దుఃఖ సంవిత్ అధర్మ ఫలం అపి, ఇది పంచావయవ యోగా సిద్ధ్యతి. ఈ పంచావయవాల ద్వారానే మనము సుఖ సంవిత్, ఈ ధార్మిక పనులు చేస్తే సుఖం కలుగుతుంది, అధార్మికమైన పనులు చేస్తే దుఃఖం కలుగుతుంది చెప్పి ఈ పంచావయల ద్వారా, అనుమానం ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరైతే బాగా కష్టపడి బాగా పురుషార్థం చేసి బాల్యావస్థలో, విద్యార్థి దశలో బాగా చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఈ బాల్యావస్థను ఏదైతే సదుపాయం చేసుకున్నారో, ప్రథమావస్థ బాగుంటుందో
ద్వితీయ అవస్థ గృహస్థ అవస్థ కూడా బాగానే ఉంటుంది. ద్వితీయ అవస్థ గృహస్థ అవస్థ బాగుంటుందో అలాగే వానప్రస్థ కాలం కూడా అంటే 50 ఏళ్ళ తర్వాత గడిపేటువంటి కాలం కూడా బాగానే ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత గడిపిన కాలం ఏ విధంగా బాగా నడుస్తుందో అక్కడ ఎందుకు ధార్మికమైన పుణ్యమైన పనులు చేస్తామట. కాబట్టి అంతిమ కాలం కూడా సన్యాసి కాలంలో కూడా వారికి సుఖ సంవిత్తి కలుగుతుంది, అంటే సుఖ ప్రాప్తి కలుగుతుంది, ఆనందానుభూతి కలుగుతుంది, అంటే ప్రసన్నత ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఒకటి మిస్ అయినా అన్ని మిస్ అయిపోతాయి అన్నమాట. అంటే అందుకే ఇక్కడ ధర్మమైన అధర్మమైన అది మన చేతుల్లో ఏం చేయాలనుకునేది. కాబట్టి ఇవన్నీ కూడా పంచావయ యోగా, మనకు ఇలా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా ఇలా చేస్తే ఇలా ఉంటుంది చెప్పి విధి నిషేధాలను కూడా మనం ఈ అనుమానం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే కష్టపడి బాల్యావస్థను విద్యార్థి దశను వాళ్ళు వ్యర్థం చేసుకుంటారో, కాలక్షేపం చేసుకుంటారో, అప్పుడు వాళ్ళు తర్వాత గృహస్థ అవస్థ తర్వాత అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితం అంతా సామాన్య జీవనం గడపాల్సి వస్తుందన్నమాట. ఎవరైతే కష్టపడుతుందో వాళ్ళు నిజంగా భవిష్యత్తులో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, బాగా సుఖంగా సంతోషంగా ఉంటున్నారు, కుటుంబాన్ని సంతోషపడుతున్నారు. కాబట్టి మనము ఇటు ఒక స్థితి ఇలా చేస్తే ఇలా ఉంటుందని చెప్పి మనం వాళ్ళు చేసే పురుషార్థిని బట్టి వాళ్ళు చేసే కర్మను బట్టి మనం ప్రత్యక్షంగా ద్వారా కావచ్చు, అనుమానం ద్వారా కావచ్చు మనం తెలుసుకుంటాం అంట. ఈ లక్షణాలను బట్టి ఇలా ఇలా ఉన్నాడు అంటే ఇలా ఇలా అవుతాడు భవిష్యత్తులో అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పంచావయవ యోగా సిద్ధ్యతి, ఇది సుఖ ప్రాప్తి అనేది ఇలా చేస్తే ఈ కర్మలు చేస్తే ధర్మపూర్వకంగా సుఖం కలుగుతుంది, అధర్మపూర్వకంగా దుఃఖం కలుగుతుంది, ఈ పంచావయ పద్ధతి ద్వారా తెలుస్తుంది. అంటే వాటి యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒకటి మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇది న్యాయదర్శనం యొక్క విషయము. అంటే అనుమానం ద్వారా ఈ పంచావయం అంటే అనుమానం ద్వారా ఏదైనా ఒక వస్తువు యొక్క సిద్ధింపజేసుకోవడం. అనుమానం అంటే నిన్న చెప్పాను, అగ్ని ఉందంటే ఖచ్చితంగా పొగ ఉంటుంది, అగ్ని ఉందంటే పొగ ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉండడం లేదు. ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పొగ ఉంటుంది, సంబంధం అన్నమాట. ఇక్కడ అగ్ని ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడక్కడ పొగ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షం ఒకసారి చూసాం, ఒకేసారి చూసాం అనుకోండి, కానీ ఆ ఒకసారి చూసినా ఆ పొగను ఒకసారి చూసినాం కాబట్టి మళ్ళీ ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ అగ్ని కనిపించకపోయినా పొగను చూసి మనం ఇక్కడ ఖచ్చితంగా అగ్ని ఉంటుందని చెప్పి అనుమానం పడతామట. ఈ అనుమానం ద్వారా అగ్ని ప్రత్యక్షమైంది, అనుమానం ద్వారా అగ్ని యొక్క అస్తిత్వాన్ని మనం గుర్తించగలిగాం. అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి నేను పంచావయ చెప్తాను. ఎలాగంటే చూడండి, ఈశ్వరుడు నిర్వికారుడు. చాలా మంది కదా ఈశ్వరుడికి ఆకారం లేదు. నా ప్రతిజ్ఞ ఏంటి అంటే పంచ పద్ధతి ఎలా చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిజ్ఞ ఎలా నిరూపించుకోవాలి. అలాగే ఏదైనా ఒక వస్తువు విషయంలో కావచ్చు, ఒక పదార్థ విషయంలో కావచ్చు, ఏదైనా సిద్ధాంత విషయంలో కాదు, ఇది అవునా కాదని ఎలా నిరూపించుకోవాలి. చాలా మంది ఈశ్వరుడు సాకారుడు అంటే ఆకారం కలిగిన వాడే ఈశ్వరుడు అని చెప్తాం. కొంతమంది అంటే నిరాకారుడు ఆ పరమేశ్వరుడు అని చెప్పి అలా చెప్తుంటామట. సో అది నిర్వికారుడు ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు నిర్వికారుడు. ఏంటి అంటే నిర్వికారం అంటే ఎటువంటి వికారం లేనివాడు. పరమాత్మ ఎటువంటి వికారం లేనివాడు అని ఒకటి చెప్పాను. అంటే దీన్ని బట్టి అర్థాపత్తి ఏమవుతుంది? రెండు ఉన్నాయని తెలుస్తున్నాను. నిర్వికారుడు అంటే వికారం కలిగిన వాడు. అంటే ఎక్కడైతే వికారం ఉంటుందో వికారం కలిగి ఉంటాడు అంటే ఈశ్వరుడు వికారం కలిగి ఉంటాడంటే అక్కడ జరావస్థ వృద్ధావస్థ ఉంటే అక్కడ వికారం వచ్చిందన్నమాట. ఎక్కడైతే జరావస్థ వృద్ధావస్థ బాల్యావస్థ ఇవన్నీ లేవో అది నిర్వికార అవస్థ. ఎక్కడైతే వికారం ఉంటుందో అది స్వరూప అవస్థ ఉంటుందట. అంటే మూర్తి స్వరూపం ఉన్నప్పుడు మనకి ఇలాంటి అవస్థ వస్తుంది. సో ఒక ప్రతిజ్ఞ చేశా అంటే ఈశ్వరుడు నిర్వికారుడు అంటే ఎటువంటి వికారం లేనివాడు. అంటే ఈశ్వరుడు నష్టం కావడం కానీ ఏంటంటే నష్టం కావడం కానీ ఉండమాట. దీంట్లో కారణం ఏంటంటే ఏదైతే అవయవాలు ఎందుకంటే నిర్వికారం చెప్తారు. ఈశ్వరుడు ఎటువంటి వికారం లేనివాడు. కారణం ఏంటి? ఎందుకంటే సంయోగం చేత ఉత్పన్నం కాలేదు కాబట్టి. ఏం చెప్పాను? అవయవముల యొక్క సంయోగం చేత ఉత్పన్నం కాలేదు కాబట్టి. హేతు ఏంటి చెప్పాను? ఈశ్వరుడు నిర్వికారుడు, ఎటువంటి వికారం లేనివాడు. ఆ పరమాత్మ ఎటువంటి వికారం లేదు పరమాత్మలో. కారణం ఏంటి?
కారణం ఎందుకంటే ఆయన ఏదైనా ఒక పదార్థం చేత ఉత్పన్నం కాలేదు కాబట్టి, ఏదైనా ఒక పదార్థం చేత సంయోగం చేత ఉత్పన్నం కాలేదు కాబట్టి ఇది కారణం. ఉదాహరణ ఏంటి? ఉదాహరణ అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇది తీసుకోవచ్చు అన్నమాట. ఏంటి? మామూలుగా ఏదైనా ఫలం తీసుకోవచ్చు, సేవ ఫలం తీసుకోవచ్చు. అది ఎటువంటి వికారం లేదన్నమాట. ఒక్క నిమిషం, దీనికి దృష్టాంతం చెప్పాను. సేవ ఫలం చెప్పాం. సేవ ఫలం ఎలా ఉత్పన్నమైందండి? సేవ ఫలం ఒక విత్తనం ద్వారా కారణం చేత ఆ వృక్ష రూపంలో ఫల రూపంలో వచ్చిందన్నమాట. అంటే ఉత్పన్నమైందన్నమాట. సేవ ఫలం ఏమైంది? సేవ ఫలం ఉత్పన్నమైంది కాబట్టి నష్టమవుతుంది, జీవించిపోతుంది, నశించిపోతుంది, అది కుళ్ళిపోతుంది అనమాట. అంటే ఇన్ని రకాల అవస్థలు వికారం చెందుతుంది. ఏ విధంగా అయితే సేవ ఫలము, కదిలి ఫలం, ఏదైనా అరటిపండు కానీ పండ్లు ఏవైతే ఉన్నాయో, మనకు పలహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి కాబట్టి అవి నశించిపోతున్నాయి, జీవించిపోతున్నాయి, ఇవి కుళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎందుకు? ఉత్పన్నమయ్యాయి కాబట్టి. అలా పరమాత్మ ఉత్పన్నం కాలేదు కాబట్టి నిర్వికారుడు. ఎక్కడైతే ఉత్పన్నమైన స్థితి ఉంటుందో అక్కడ వికారం ఉంటుంది, ఎక్కడైతే ఉత్పత్తి లేదో అక్కడ వికారం కూడా ఉండదు. అందుకే పరమాత్మ నిర్వికారుడు, ఎటువంటి వికారం లేదు పరమాత్మలో. అలాగే ఎవరైతే ఉత్పన్నమవుతుందో వాళ్ళు వికారం ఉంటుంది. ఇప్పుడు మా దేవతలను చూస్తే రాముడిని, కృష్ణ వాళ్ళు ఉత్పన్నమయ్యారు, జన్మ తీసుకున్నారు. అందుకే వాళ్ళకు బాల్యావస్థ చూసాము, యవనావస్థ చూసాము, వృద్ధావస్థ చూసాము, అన్ని చూసాము. మాకు ఇతిహాసం చెప్తున్నమాట. అని వికారం వచ్చింది, శరీరంలో వికారం చెందుతూ వచ్చామట. కానీ పరమాత్మ ఎటువంటి వికారం లేదు, ఉత్పన్నమే కాలేదు. పరమాత్మ నిర్వికారం, ఆకారం లేదు. ఆయన ఒక శక్తి స్వరూపుడు. అది అనుభవం అతీంద్రియముల ద్వారా మనకు అది అనుభూతి ద్వారా తెలుస్తుంది. ఆ పరమాత్మ యొక్క ఆనందం, పరమాత్మ యొక్క శక్తి అనేది. కాబట్టి ఆ ఎటువంటి వికారం లేని వాడు. జన్మ ఉంటే వికృతి ఉంటుంది, వికారం ఉంటుంది. జన్మ లేనప్పుడు వికారం కూడా ఉండదు. ఎలాగంటే పండ్ల విషయాలు చూసాం మనం. ఏదైతే ఉత్పన్నం అవుతుందో దాంట్లో వికారం వస్తుంది, అది చెడిపోతుంది, కుళ్ళిపోతుంది, నశించిపోతుంది, జీర్ణశీలం అయిపోతుంది. అవస్థ మారుతూ ఉంటుంది అన్నమాట. మొగ్గ దశలో ఉంటుంది, ఫలావస్థలో వస్తుంది, తర్వాత పుష్పావస్థలో ఉంటుంది, తర్వాత అది కాయ రూపంలో ఉంటుంది, కాయ మరి వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే వికారం మార్పులు చెందుతూ వస్తుంది క్షణంలో. లాస్ట్ కు ఫలావస్థ, తర్వాత జీర్ణావస్థ, తర్వాత నశించిపోతుంది అన్నమాట. అలాగా పరమాత్మలో వికారం ఉత్పన్నం కాలేదు కాబట్టి అందుకే నిర్వికారుడు. ఏదైతే దీన్ని బట్టి ఏమవుతుంది? ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో అది నశించిపోతుంది. అంటే ఏదైతే ఉత్పన్నం అవుతుందో అది వికారం చెందింది. దీన్ని బట్టి ఏమవుతుంది? ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో అది వికారాన్ని పొందుతుంది. వికారం పొందింది కాబట్టి ఇది సాకార వస్తువు, వికారమైన వస్తువు అని చెప్పి చెప్పుకుంటామట. కాబట్టి వ్యాప్తి అని చెప్పొచ్చు. ఏ వస్తువు అవయవుల చేత ఉత్పన్నం అవుతుందో ఆ వస్తువు అనేది నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, చెడిపోతుంది అని చెప్పి తెలుస్తున్నాడు. ఇదే కదా వ్యాప్తి వచ్చేది. వ్యాప్తి అంటే ఏ వస్తువు, ఇప్పుడు వ్యాప్తి అంటే ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, ఇది వ్యాప్తి అనమాట. దీనివల్ల ఖండించగలుగుతారా? ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పొగ కూడా ఉంటుంది. దీనివల్ల ఖండించి చెప్పగలుగుతారా? చెప్పలేమాట. అది నిత్య సంబంధం అట. అగ్ని ఉన్న చోటనే పొగ ఉంటుంది, సంబంధం అట. ఈ సంబంధాన్ని దూరం చేయడం. అలాగే ఏ వస్తువు అయితే ఉత్పన్నం అవుతుందో అది నష్టమైపోతుంది, నశించిపోతుంది. ఇది కూడా మన శాశ్వతం. ఇది నిత్య సంబంధం. ఏ వస్తువు ఉత్పన్నం, పుట్టినవాడు గిట్టకమాడు అంటుంటాం కదా, గిట్టినవాడు మన పుట్టకమాడు. అలా సంబంధం నియతంగా ఉంది, నిశ్చయంగా ఉందన్నమాట. అట్లా ఎక్కడెక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడక్కడ ఈ వ్యాప్తిని ఇలా తీసుకోవాలన్నమాట. అందుకే ఏ వస్తువు ఉత్పన్నం అవుతుందో అది నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, వృద్ధి చెందుతుంది, నష్టమవుతుంది అన్నమాట. అలా ఉంటాయి. ఉదాహరణ సేవ ఫలం తీసుకున్నాం, కదిలి ఫలం తీసుకున్నాం, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఫలహారాలు ఏవైనా కూడా ఉత్పన్నమైన ప్రతి వస్తువు కుళ్ళిపోతుంది, నష్టమైపోతుంది. దీన్నే ఉపనయనం అంటాం. ఉపనయనం ఏ రకంగా చెప్పాలి? ఏ విధంగా అయితే సేవ ఫలము కదిలి ఫలం అనేది అవయవంలో సంయోగం చేత ఉత్పన్నమైందో అది వియోగం అవుతుంది. అది ఈశ్వరుడు కాదు. అంటే ఈశ్వరుడు అలా కాదు. ఈశ్వరుడు అలా కాదు. ఏ విధంగా శివఫలానికి సమానంగా అది అవయవం చేతి ఉత్పన్నమైన వికారం చెందిందో అలా పరమాత్మ కాదు. అలా ఈశ్వరుడు కాదు, వికారం చెందుడు పరమాత్మ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈశ్వరుడు ఎవరి ద్వారా జన్మించలేదు, ఎవరి ద్వారా పుట్టలేదు. ఈశ్వరుడు సదా ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన శక్తి స్వరూపుడు, అనాది కాలం నుంచి ఉన్నాడు, అనాది కాలం వరకు ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈశ్వరుడు శివఫలానికి సమానంగా అలా వికారం చెందడు. కాబట్టి ఈశ్వరుడు నిర్వికారుడు. కాబట్టి లాస్ట్ నిగమనం ఏం చెప్తామంటే, ఇందువల్లనే
అవయవంలో సంయోగం చేత ఉత్పన్నం కాడు కాబట్టే ఈశ్వరుడు నిర్వికారుడు అని చెప్పి మనం దీన్ని ఈ రకంగా ఈ సిద్ధాంతాన్ని స్థాపిస్తామట. ఓకేనా? అర్థమైందండి. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు నిర్వికారుడు, ఎటువంటి వికారం లేనివాడు. హేతు చెప్పాం, కారణం ఏం చెప్పాను? హేతు అంటే కారణం. కారణం ఏం చెప్పాను? అవయముల సంయోగం చేత ఉత్పన్నం కాడు కాబట్టి, ఏదైనా పదార్థం చేత ఉత్పన్నం కాడు కాబట్టి ఇది కారణం. ఎలాగంటే ఉదాహరణ చూపించు. పదార్థం ఎటువంటి పదార్థం చేత ఉత్పన్నం కాడు. ఇప్పుడు చెట్టు నుంచి పుష్పం వచ్చింది, పుష్పం నుంచి పండు వచ్చింది. ఆ పండు వికారం చెందుతూ వచ్చిందంట, అంటే ఉత్పన్నమైంది. మొదట పండు లేదు, ఆ విత్తనం ద్వారా ఆ చెట్టు నుంచి మన పండు వచ్చింది మనకు, అంటే ఉత్పన్నమైంది. వస్తువు ఉత్పన్నమైంది, పదార్థం ఉత్పన్నమైంది. అలాగా పరమాత్మ ఉత్పన్నం కాలేదు. అది ఉదాహరణ చెప్పాను. మొత్తానికి ఉదాహరణ చెప్పాం. పండ్లుగా శివ ఫలాన్ని, కదలి ఫలాన్ని మనం ఉదాహరణ చెప్పామట. ఏ విధంగా ఇది ఉత్పన్నమైందో అలా పరమాత్మ ఉత్పన్నం కాలేదు. కాబట్టి శివ ఫలానికి సమానంగా పరమాత్మ కాడు, వికారం చెందలేదు. అందుకే అవయముల సన్నివేశం చేత ఏదైనా పదార్థం చేత ఉత్పన్నం కాలేదు కాబట్టి అందుకే పరమాత్మ నిర్వికారుడు, వికారం చెందడు. ఏ విధంగా ఉత్పన్నమైన పదార్థం వికారం చెందుతుందో అలా పరమాత్మ వికారం చెందడు. అందుకే పరమాత్మ నిర్వికారుడు అని చెప్తాం. వికారం లేనిటువంటి వాడు, ఎటువంటి వికారం పరమాత్మ లేదు. అది ఈ రకంగా ప్రతిజ్ఞను మనం నిరూపించుకోవాలి. ఇది పంచావయం ద్వారా మనం నిరూపించాలి. దీన్ని ఎవరైనా ఖండించగలుగుతారా చెప్పండి? దీన్ని ఎవరైనా నిరాకరించగలుగుతారా? మీ దగ్గర ప్రస్తావన ఉందా? మీ భాషలో చెప్పచ్చు. ఉపనయనం అంటే ఆచార్య, ఉపనయనం అంటే చెప్పండి మళ్ళీ ఒకసారి. ఉపనయనం అంటే మనం ఉదాహరణ చెప్పాము. శివ ఫలం, కదిలి ఫలం చెప్పాము. అరటి పండు, ఆపిల్ పండు అని చెప్పామంట. అదే ఆ ఉదాహరణలో ఉండేదాన్ని ఉపనయనం చెప్తున్నాం. ఏ విధంగా అయితే ఆపిల్ పండు, కదిలి పండు అంటే అరటి పండు ఇవి అవయవంలో సంయోగం చేత ఉత్పన్నమయ్యాయో అలా ఈశ్వరుడు ఉత్పన్నం కాలేదు. ఏ విధంగా అయితే పండ్లు ఉత్పన్నమయ్యాయో అలాగే ఈశ్వరుడు ఉత్పన్నం కాలేదు. ఇది ఉపనయనం. ఉదాహరణ చూపిస్తాం. శివఫలం ఉత్పన్నమైందా అలాగా ఈశ్వరుడు ఉత్పన్నం కాలేదు. అవును. కాబట్టి లాస్ట్ లో నిర్గమనం అంటే అందువల్లనే ఈశ్వరుడు సంయోగం చేత పదార్థం ఉత్పన్నం కాలేదు కాబట్టి ఈశ్వరుడు నిర్వికారుడు అని సిద్ధాంత పక్షం స్థాపించాము. చాలా బాగున్నది, చాలా బాగున్నది. అస్తు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. అట్లా ప్రతి విషయాన్ని ఈ అనుమానం ద్వారా, ఇప్పుడు అనుమానం ద్వారా కదా మనం ప్రత్యక్షంగా చూడే ఈశ్వరుని యొక్క నిర్వికారం అని చెప్పి లోకంలో ఉదాహరణ చూస్తే మనం ఆ ఈశ్వరుని యొక్క సత్తా విషయంలో మనం నిరూపించుకున్నామట. దీంట్లో ఎవరు ఖండించలేదు కూడా. కాబట్టి ఎవరెవరైతే ఉత్పన్నమవుతుందో వాళ్ళకి జీర్ణావస్థ, వృద్ధావస్థ, బాల్యావస్థ అనే అవస్థలు పరిణామం చెందుతూ ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు వికారం చెందేటువంటి వాళ్ళు. వికారం లేనటువంటి పరమేశ్వరుడు. వికారం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు గొప్ప వ్యక్తులు కావచ్చు, మహాపురుషులు కావచ్చు, దేవతలు కావచ్చు, కానీ పరమేశ్వరుడు కాదు. పరమేశ్వరుడు అంటే వికారం లేనటువంటి వాడు. ఎక్కడైతే వికారం ఉంటుందో అక్కడ శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉండొచ్చు, కానీ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం పరమాత్మకి సమానం కాదు. వికారం ఉందంటే పరమాత్మే కాదు, పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే, దేవతలు అనేక మంది ఉన్నారు. ఈశ్వరుడు ఒక్కడే, దేవతలు కూడా ఈశ్వరుడు ఒక్కడే. కానీ పరమాత్మ ఒక్కడే, దేవతలు అనేక మంది ఉండొచ్చు, మహాపురుషులు అనేక మంది ఉండొచ్చు, సిద్ధ పురుషులు అనేక మంది ఉండొచ్చు, యోగులు అనేక మంది ఉండొచ్చు, ముక్తాత్ములు అనేక మంది ఉండొచ్చు. కానీ ఈశ్వరుడు మాత్రం ఒక్కడే. ఈశ్వరుడికి సమానంగా కానీ ఈశ్వరుడి కంటే ఎక్కువ కానీ ఎవరు ఉండరు. ఓకే, ఇలాగా పంచాయ పద్ధతి మనం చూసుకోవాలండి. ఓకే, ఇలాగా ఈ విషయం అంతా న్యాయదర్శనంలో ఇంకా విస్తృతంగా విధంగా వస్తుంది మనకు. జస్ట్ ఇక్కడ పంచాయ పద్ధతి ద్వారా ఒక వస్తువుని, ఒక సిద్ధాంతాన్ని మనం నిరూపించుకోవాలి. దీని ద్వారా మనకు దాన్ని బట్టి మనం అదే విధంగా ప్రయత్నం చేయడం వల్ల, వస్తువు యొక్క యథార్థం తెలుసుకోవడం వల్ల, సిద్ధాంతం తెలుసుకోవడం వల్ల, అదే విధంగా మనం ఆచరించి మనం దాన్ని అర్థం చేసుకుంటాం అన్నమాట. అస్తు. కానీ ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి ఎలా కలుగుతుంది? దేవతల సహాయంతో మొదలవుతుంది. దేవతల సహాయం లేకుండా, దేవతల యొక్క సాన్నిధ్యం లేకుండా మనం ఆ పరమాత్మ ప్రాప్తి కలగదు. ముందు దేవతలే మన గురువులు. ఆ గురువుల సాన్నిధ్యం చేసిన మనకు ఆ ఈశ్వరుని యొక్క సత్తను చూపించగలుగుతారు అంట. వాళ్ళు పొందే జ్ఞానం ద్వారానే, విద్య ద్వారానే మనము ఆ విద్య నేర్చుకుని అభ్యసించి పరమాత్మ పొందగలుగుతాము. పరమాత్మ ప్రాప్తి, ముక్తి ప్రాప్తి కలుగుతుంది. అస్తు. ఇది పంచావయవ యోగ సుఖ సంవిత్తి. పంచావయవ ద్వారా అనుమానాల ద్వారా, ఈ పద్ధతి ద్వారా మనం సుఖ సంవిత్తి ఎలా కలుగుతుంది అనేది చూసాము. అలాగే దీని ప్రకారంగా ఇలా చేయకపోతే అది నీకు దుఃఖం కూడా కలుగుతుంది.
అధర్మపూర్వకంగా కర్మలు చేస్తే దుఃఖం కూడా కలుగుతుంది చెప్పి దీని ద్వారా సిద్ధింపజేసుకోవచ్చు. ఏ విధంగా సుఖ ప్రాప్తి ధర్మం చేస్తే సుఖం వస్తుంది, అధర్మం చేస్తే ధర్మం చేస్తే సుఖం వస్తే ఇలా చెప్పుకున్నామో ఈ పంచావయవుల పద్ధతి ద్వారా, అలాగే అధర్మం చేస్తే కూడా దుఃఖం కూడా వస్తుందని చెప్పి దీని ద్వారా నిరూపించవచ్చు అన్నమాట. ఎవరెవరైతే ఇప్పుడు కష్టపడలేదో వాళ్ళ తర్వాత బాధపడతారు, దీంట్లో సందేహమా? ఎవరికి సందేహం లేదు. ఎవరెవరైతే ఇప్పుడు విద్యార్థి దశలో బాగా కష్టపడి బాగా చదువుకుంటారో వాళ్ళ తర్వాత సుఖంగా ఉంటారు. ఇది మనకు తెలిసినవే. ఇప్పుడు కష్టపడేవాడు రేపు బాగుంటాడు, ఇప్పుడు కష్టపడే రేపు బాధపడతాడు. అలాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే దీని ద్వారా నిరూపించుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ ప్రస్తావించారు. అస్తు. నెక్స్ట్ ఈ అనుమానంలో ఇంకొక విషయం చెప్తున్నా, ఆ పంచాంగ పద్ధతి ఇంకా చాలా రకాలుగా చూసుకోవచ్చు. అది మనం సందర్భాన్ని బట్టి చెప్పుకుందామండి. అస్తు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద చూడండి, తత్ర అనుమానే. ఈ అనుమాన విషయంలో కొంచెంగా విస్తృతంగా చెప్తున్నాం అన్నమాట. తత్ర అనుమానే నా సకృత్ గ్రహణాత్ సంబంధ సిద్ధి. కానీ ఈ సంబంధ సిద్ధి చెప్పారా, ఏ వస్తువు అయితే ఉత్పన్నమవుతుందో అది నష్టం అవుతుంది. ఆ ఉత్పత్తి స్థితి ప్రారంభంలో ఒకేసారి చూసామండి. ఇది వస్తువు ఉత్పన్నమైంది, నష్టమైంది. సామాన్య పిల్లవాడు ఉన్నాడు, బాలకుడు ఉన్నాడు, తెలియదు, అజ్ఞాన బాలకుడు ఉన్నాడట. అంటే ఇంకా ఆ బుద్ధి వికసితం కాలేదు. అది ఏదైతే ఉత్పన్నం అవుతున్నా వస్తువు నశించిపోతుంది ఎప్పుడు చూడలేదన్నమాట. ఏదో ఒకసారి చూసామన్నమాట. అంటే ఒకసారి చూసినంత మాత్రమే ఆ సంబంధం ఏర్పడదు, వ్యాప్తి ఏర్పడదు. ఇప్పుడు అగ్ని ఒకసారి చూసినప్పుడు దానికి పొగ చూశాడు, ఒకేసారి చూశాడు, ఒకే కాలం చూశాడు, మళ్ళీ ఎప్పుడు చూడలేదు ఆట అట్లాగా. అంటే ఒకసారి చూస్తే అది మనకు ఇది యథార్థ అవునా అని చెప్పి మనకు నిశ్చయం కాదన్నమాట. కాబట్టి నా సకృత్ గ్రహణాత్ సంబంధ సిద్ధి అంటే ఒకసారి చూసినంత మాత్రం సంబంధం ఏర్పడదు. ఇప్పుడు అగ్నికి పొగకు సంబంధం ఉందా? ధర్మానికి సుఖానికి సంబంధం ఉందా? అధర్మానికి దుఃఖానికి సంబంధం ఉందా? ఎక్కడెక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడెక్కడ సుఖం ఉంటుంది. సంబంధం అంటే ఇది నిశ్చితం అంటే సిద్ధాంతం. ఎక్కడెక్కడైతే అధర్మం ఉంటుందో, అన్యాయం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఇది సిద్ధాంతం. అలాగే ఆ సంబంధ ప్రాప్తి ఎలా ఏర్పడుతుంది అంటే ఒకసారి చూసినంత మాత్రమే, ఒకసారి విన్నంత మాత్రమే ఆ సంబంధం ఏర్పడదు. సంబంధం నిశ్చయంగా దృఢంగా బలంగా ఉండాలి అంటే నా సకృత్ గ్రహణాలు. ఒకసారి సకృతిని ఒకసారి గ్రహించడం వలన, ఒకసారి చూడటం వలన, ఒకసారి స్వీకరించడం వలన సంబంధ సిద్ధి నా ఒకసారి సంబంధ సిద్ధి ఏర్పడదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఒకసారి అనేక సార్లు చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. చూసినప్పుడు దీనికి రెండింటి మధ్య సంబంధం ఏర్పడిందని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు రాముడు అంటే శ్రీరామచంద్రుడు ఉన్నాడు, రాముడు అంటే పరశురాముడు ఉన్నాడు, బలరాముడు కూడా ఉన్నాడు అనమాట. ఓకేనా? అప్పుడు ఇద్దరి కాలంలో కూడా లక్ష్మణుడు ఉండేవాడు. ఇప్పుడు లక్ష్మణుడు గుర్తించాలి మనం. ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు లక్ష్మణుడు అంటే రామునితో ఉండేటువంటి లక్ష్మణుడా, పరశురాముడితో ఉండేటువంటి లక్ష్మణుడా? అప్పుడు ఏమొస్తాం? అప్పుడు అంటే ఎందుకంటే మనం ఒకసారి చూస్తే ఇది సంబంధ వ్యాప్తి ఏర్పడు. రామునితో లక్ష్మణ్ చూసాము, పరశురాముడితో ఉండేవాడిని లక్ష్మణ్ చూసామాట, ఒకేసారి చూసామాట. అప్పుడు సంబంధం ఏర్పడవట. మాటి మాటికి ఆ క్రియ మాటి మాటి జరుగుతూ అంటే ఎప్పుడెప్పుడు రాముడు వెళ్ళినా అక్కడ వెంట లక్ష్మణుడు ఉన్నాయనుకోండి, ఈ సంబంధం ఏర్పడుతుంది. అంటే ఎక్కడెక్కడ రాముడు వెళ్తాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడు, ఎక్కడెక్కడో పరశురాముడు వెళ్ళాడు అక్కడ లక్ష్మణుడు ఎప్పుడు లేడు. ఏదో ఒకసారి సంబంధం చూసాం, ఒకసారి వచ్చినంత మాత్రం ఎల్లప్పుడూ పరశురాముడితో లక్ష్మణుడు ఉంటాయని రూల్ ఏం లేదు. కానీ ఎక్కువ సంబంధము, ఎక్కువ సార్లు రాముడు ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అక్కడ లక్ష్మణుడు ఉంటాడు. ఇది సంబంధం ఏర్పడినమాట, నిత్య సంబంధం ఏర్పడినమాట. అంటే రాముడు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మణుడు లేకుండా వెళ్ళడు, లేదా రాముడు ఎప్పుడు వెళ్ళినా లక్ష్మణుడు వెంట వెళ్తాడు. మొత్తానికి సంబంధం ఉన్నమాట. అలాగా ఆ సంబంధాన్ని అనేక సార్లు చూసినప్పుడే ఆ సంబంధ వ్యాప్తి ఏర్పడుతుంది. ఒకసారి చూసా మనకు సంబంధం ఏర్పడినట్టు ఏర్పడదు అన్నమాట. ఓకేనా? అలాగా మనం ప్రతి విషయంలో అర్థం చేసుకోవాలి. ఒకసారి చూసినంత మాత్రం ఎప్పుడు అలా ఉంటుందని కాదు. ఓకేనా? అది మనము దాన్ని అనేక సార్లు చూసినప్పుడు దాని యొక్క సంబంధ వ్యాప్తి మనకు నిశ్చయంగా దృఢంగా ఉంటుందన్నమాట. లేదంటే ఒకసారి చూసినంత మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది చెప్పి నిశ్చయించుకునే పొరపాటే. అనేక సార్లు చూసినప్పుడు సంబంధం ఏర్పడుతుంది, లేకపోతే రాదు. అస్తు. ఇక చూడండి, నా సకృత్ గ్రహణ సంబంధ సిద్ధి. ఒకసారి గ్రహణం అంటే స్వీకరించడం ద్వారా జ్ఞానం పొందడం ద్వారా సంబంధం ఏర్పడదు. దీన్ని బట్టి అనేక సార్లు చూసినప్పుడు సంబంధం ఏర్పడుతుంది చెప్పి దీని యొక్క సిద్ధాంతం చెప్తున్నారు. చూడండి, నా సకృత్ గ్రహణ సంబంధ సిద్ధి అంటే పునః పునః గ్రహణాలు, మళ్ళీ మళ్ళీ గ్రహించుకోవడం వలన, మళ్ళీ మళ్ళీ చూడటం వలన, అర్థం చేసుకోవడం వలన అంటే పునః పునః కార్య కారణయో దర్శనాత్. కార్యము కారణము దర్శనాత్, కార్య కారణయో దర్శనాత్ అంటే కార్య కారణయో ఏకస్మిన్ దేశే అంటే ఒకే దేశంలో,
ఏకస్మిన్ దేశే కాలే ఒకే కాలంలో ఒకే సమయంలో దర్శన చూడటం వలన, స్లైడ్ మార్చండి, ఏకస్మిన్ దేశే కాలేవ దర్శించుకోవడం వలన ఏమవుతుంది, దర్శనాత్ అంటే అట్లా చూడటం వలన, కింటు దేశే దేశే కాలే కాలే చ తథైవ దర్శనాత్ ఖలు కార్య కారణ సంబంధ సిద్ధి అనుమానే నిమిత్తం భవతి. అంటే ఒక దేశంలో ఒక సమయంలో ఎప్పుడో ఈ మట్టి చేత ఈ కుండ తయారవుతుంది, ఈ పదార్థం చేత ఈ వస్తువు తయారవుతుంది. ఒకసారి చూసాం, ఒక కాలంలో చూసాం, ఒక సమయంలో చూసామంట. ఓకేనా, ఏదో ఒక దేశంలో చూసాము, ఏదో ఒక సమయంలో చూసాము, ఒకేసారి చూసాము అనుకోండి, అది సంబంధం ఏర్పడదు, అది వ్యాప్తి ఏర్పడదు అన్నమాట. వ్యాప్తి ఎలా ఉండాలి, వ్యాప్తి అనేది ఎవరి చేత ఖండించబడకూడదు, దాన్ని వ్యాప్తి అంటాం. వ్యాప్తి అంటే ఏమిటి, ఎవరి చేత ఖండించబడకూడదు. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది చెప్పి వ్యాప్తి అనమాట. ఎందుకు దీన్ని ఎవరు ఖండించలేదు అన్నమాట, అది నిత్య సంబంధం. అలాంటి సంబంధం ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు అదే రాముడి విషయాలు చెప్పినాం, ఎక్కడెక్కడ రాముడు ఉంటాడు అక్కడ లక్ష్మణుడు ఉంటాడు, ఇది సంబంధం వ్యాప్తి అనమాట. ఇది ఎందుకంటే అనేక సార్లు చూసాం, ఎప్పుడు రాముడు వెళ్ళినా అక్కడ లక్ష్మణుడు ఖచ్చితంగా ఉంటాడు, దీనికి సందేహం లేదు. అలాంటి వ్యాప్తి ఉండాలన్నమాట. అస్తు. సో ఇలాంటి సంబంధం ఏర్పడుతుంటే కార్యకారణ దర్శనాత్ అంటే కార్యకారణయో ఏకస్మిన్ కాలేవ ఏకస్మిన్ దేశే, ఒక కాలంలో ఒకే దేశంలో దర్శన చూడటం వల్ల కాదు, కింటు స్లైడ్ మార్చండి, కింటు దేశే దేశే కాలే కాలే చ దేశే దేశే కాలే కాలే చ తథైవ దర్శనాత్, అన్ని చోట్ల మనం అలాగే చూడటం వలన అలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు అన్నమాట. చూడండి, ఓకే అండి, రాసుకోండి, చూసుకోండి. దేశే దేశే కాలే కాలే చ తథైవ దర్శనాత్, అలాగే దర్శించుకోవడం వలన ఖలు కార్యకారణ సంబంధ సిద్ధి అనుమానే నిమిత్తం భవతి. ఓకేనా, సో ఒకసారి ఒకే దేశంలో లేదా ఒకే కాలంలో చూడటం వల్ల మనకు సంబంధించింది ఏర్పడదు. ఏం చేయాలి, దేశే దేశంలో అంటే ప్రతి సమయంలో అనేక సార్లు చూడాలి. అనేక సమయాలు చూసినప్పుడు, అనేక దేశ స్థానంలో చూసినప్పుడు, దేశే దేశే కాలే కాలే తథైవ అలాగే దర్శించుకోవడం వల్ల, చూడటం వల్ల, వేయటం వలన అప్పుడు కార్యకారణ సంబంధ సిద్ధి, అది కార్యం అంటే ఈ మిట్టి చేత ఈ కుండ ఏర్పడింది, ఈ దారం చేత ఈ వస్త్రం ఏర్పడింది, అలా నియత సంబంధం అనేక సార్లు చూశాం కాబట్టి దీంతో ఇదే ఏర్పడుతుంది, దీంతో ఇది ఏర్పడదు అని చెప్పి నిశ్చయం అయిపోతున్నాం అన్నమాట. కానీ కార్యకారణ సంబంధ సిద్ధి అనుమాని నిమిత్తం అవుతుంది. అటువంటి కార్యకారణ సంబంధం ఎక్కడైతే ఏర్పడిందో అదే అనుమానాన్ని అనుమతి సిద్ధింపబడుతుంది. అదే అటువంటి అనుమానమే మనకు కార్యసిద్ధికి ముఖ్యమైనది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. అంటే ఒకసారి సంబంధం ద్వారా అది వ్యాప్తి ఏర్పడదు, అనేక సార్లు చూసినప్పుడు, అనేక సార్లు విన్నప్పుడు, అలా ప్రత్యక్షమైనప్పుడే అది అనుమానంగా తీసుకుంటాము. అదే అనుమాన ప్రమాణంగా తీసుకుని ప్రామాణికంగా తీసుకుని ఆ వస్తువు గాని ఆ సిద్ధాంతం గాని యథార్థంగా అర్థం చేసుకుంటాము. కాబట్టి వ్యాప్తి ఎలా ఏర్పడుతుంది, అనేక సార్లు చూడటం వలన, అనేక సార్లు వినటం ద్వారా మనకు ఆ సంబంధ సిద్ధి ఏర్పడినప్పుడే ఇది దీనికి కారణం ఇది, దీనికి కార్యం ఇది అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది కార్యకారణ సంబంధం సిద్ధి ఎలా ఏర్పడుతుందంటే అనేక సార్లు చూడటం వలన ఆ సంబంధ సిద్ధి ఏర్పడుతుంది. అంటే ఈ మిట్టి చేత ఇటువంటి కుండ తయారవుతుంది. ఈ మిట్టి చేత ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో కూడా మిట్టి యొక్క అవయవ సన్నివేశం భిన్నంగా ఉంటాయండి. అంతే మూలంగా తత్వం ఒకే రకంగా ఉన్న పదార్థంలో ఆ భూమిలో కొంచెం ఆ మట్టిలో కొంచెం వైపరీత్యం ఉంటుంది, భిన్నత్వం ఉంటున్నమాట. సో దాన్ని బట్టి కూడా మనం కొంచెం ఎర్ర మన్ను ఉంటుంది, కొన్ని చోట్ల మామూలు నల్లగా మన్ను ఉంటుంది, కొన్ని చోట్ల మామూలుగా ఉంటుంది అన్నమాట. అంటే ప్రాంతాన్ని బట్టి మట్టిలో మార్పు ఉంటాయి కదా. అది ఆ కుండను చూడగానే దీనికి మిట్టి ఈ రకంగా ఉంటే ఇది దీనికి సంబంధం, ఈ సంబంధం ఏర్పడుతుంది, ఇలా ఉంటే దీనికి ఈ సంబంధం అని దీని ఇదే ఏర్పడుతుంది, దీని ఇదే ఏర్పడుతుంది అని చెప్పి మనకు నిశ్చిత సంబంధం ఎక్కడైతే ఏర్పడుతుందో దాన్ని బట్టి వ్యాప్తి అనేది ఏర్పడుతుంది మనకు. అస్తు. ఇది వ్యాప్తి అనేది మనకి ఎలా ఏర్పడుతుంటే అనేక సార్లు గ్రహించినప్పుడు, అనేక సార్లు అర్థం చేసుకున్నప్పుడే మనకు ఆ సంబంధించింది అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక దేశంలో చూసి మళ్ళీ వేరే దేశంలో చూసి దాన్ని అలా కాదు ఇది ఇలా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవద్దు. అనేక సార్లు చూసినప్పుడే మనకు దాని యొక్క యథార్థ స్థితి అనుమాన ప్రమాణంగా తీసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడు అదే విషయంలో ఇంకా దానికి పుష్టి కోసం ఇంకా వేరే విధంగా చెప్తున్నాడు. సాహి
ఏంటది అంటే ఆ అనుమానం, ఆ సిద్ధి అనేది అంటే అనుమాన సిద్ధి అనేది చెప్తున్నాడు ఆ విషయంలో. సాహి నియత ధర్మ సాహిత్య, నిశ్చయంగా ఉంది నియత ధర్మ సాహిత్యం అంట. నియత ధర్మ సాహిత్యం అంటే ఆ నియతం నిశ్చయంగా ఆ ధర్మం ఉంటుందో అట. ఇప్పుడు చెప్పాం కదా, ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, దీంట్లో ఆ సందేహం లేదన్నమాట. ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడెక్కడ ఖచ్చితంగా పొగ ఉంటుంది. ఎక్కడెక్కడ బాధలు అంటే మేఘాలు ఉంటాయో అక్కడెక్కడ వర్షం ఉంటుంది. ఎక్కడెక్కడ దీన్ని బట్టి ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే మేఘాలు లేవు అక్కడ వర్షం లేదు, ఎక్కడెక్కడైతే అగ్ని లేదు అక్కడ పొగ లేదు. ఓకేనా? అలాగా మనం వ్యాప్తి ఏర్పడుతున్నాం. అంటే మేఘాలు ఉన్నప్పుడే వర్షం పడుతుంది మనకు తెలుసామట. కానీ మేఘాలు లేకుండా వర్షం పడింది ఎక్కడ మనకు చూడలేదు, ప్రత్యక్షం కాదు. కానీ ప్రత్యక్షం ఏంటి, ఎప్పుడెప్పుడు వర్షం పడినా అప్పుడప్పుడు మేఘాలు వచ్చాయి, మేఘాలు వచ్చినప్పుడే వర్షం పడుతుంది మనం తెలుస్తున్నామట. కాబట్టి ఒక వ్యక్తి ఒకేసారి చూసాను మేఘాలు వచ్చినా వర్షం పడింది, తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదు, అతనికి అది వ్యాప్తి స్పష్టం కాదనమాట. దాన్ని మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఏమవుతుంది, అతనికి వ్యాప్తి స్పష్టం అవుతుంది. అంటే ఎప్పుడెప్పుడు వర్షం పడినా అక్కడ మేఘాలు ఉంటాయి, చల్లదనం వస్తుంది, మేఘాలు మబ్బులు వస్తాయి, అలాగే ఆకాశం ఈ రకంగా ఉంటుంది, వాతావరణం ఈ విధంగా ఉంటుంది, అది యథార్థం అవుతుంది అన్నమాట. అప్పుడు వ్యాప్తి ఏర్పడుతుంది అన్నమాట. వ్యాప్తి అంటే ఎప్పుడెప్పుడైతే మేఘాలు ఉన్నప్పుడే ఆకాశంలో అప్పుడు మాత్రం వర్షం పడుతుంది అనేది వ్యాప్తి అంటే సిద్ధాంతం నిశ్చిత అయిపోతుంది. అది దీన్నే నియత ధర్మ సాహిత్యం అంట. దీన్నే ధర్మ సాహిత్యం అంట. అంటే ఆ ధర్మం ఆ లక్షణాలు యథార్థంగా ఉంటాయి, దీన్ని ధర్మ సాహిత్యం చెప్పారు. అంటే నిశ్చిత ధర్మ సాహిత్యం అంటే నిశ్చయంగా మేఘాలు ఉన్నప్పుడే వర్షం పడుతుంది, అగ్ని ఉన్నప్పుడే పొగ ఉంటుంది, ఈ రకంగా వస్త్రం ఉన్నప్పుడే దారం ఉన్నప్పుడే వస్త్రం ఏర్పడుతుంది. అది నియత సంబంధం ఉండాలన్నమాట. అస్తు. సో అదే నియత ధర్మ సాహిత్యం. ఉభయో ఏకతరస్యవా వ్యాప్తి, ఉభయో ఏకతరస్యవా వ్యాప్తి, ఏదో ఒకటి ఉండాలన్నమాట, ఎన్నింటిలో ఏదో ఒకటి ఉండాలన్నమాట. అంటే ఏదో ఒకటినే దాన్ని అనుమానించవచ్చు అన్నమాట. ఇప్పుడు అగ్ని ఉందంటే ఉభయతర అంటే రెండు వైపులు అంటే ఎట్లాగంటే ఇక్కడ ఉభయో ఏకతరస్యవా వ్యాప్తి, వ్యాప్తి ఎలా ఏర్పడుతుంటే రెండు ఉండొచ్చు, లేదంటే ఏదో ఒకటి ఉండని కూడా మనకు వ్యాప్తిని మనం నిరూపించుకోవచ్చు. ఇప్పుడు చెప్పాం కదా, అగ్ని విషయంలో స్థూల ఉదాహరణగా చెప్తున్నామట. ఇప్పుడు అగ్ని ఉందంటే మన పొగ ఉంటుందని చెప్పి మన దానికి పొగ ఉండి అగ్ని ఉండాలి, పొగ ఉన్నప్పుడు మనకు వ్యాప్తి ఏర్పడుతుంది కాదు. ఏదో ఒకటి రెండు ఉంటే దాని సందేహం లేదు, స్పష్టంగా ఉంది, ప్రత్యక్షంగా ఉంది. ఏదో ఒకటి ఉన్నా కూడా మనకు వ్యాప్తి ఏర్పడుతుంది. అగ్నిని చూస్తున్నాం, పొగ చూడడం లేదు, కానీ పొగ కూడా ఉంటుందని చెప్పి అనుమానంగా ఆటోమేటిక్ తెలుస్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పొగ ఉందంటే నాకు అగ్ని కనిపించలేదు కొన్ని, ఖచ్చితంగా అగ్ని కూడా ఉంటుందని చెప్పి మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. దాని సందేహం లేదు. వర్షం పడుతుందంటే మేఘాలు ఖచ్చితంగా ఉంటాయి, మేఘాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది, దాని సందేహం లేదు. అలాగా మనకి ఏదో ఒకటి చూసిన తర్వాత కూడా మనకు ఆ వ్యాప్తి సిద్ధిస్తుంది. రెండు ఉండాల్సిన అవసరం లేదు, రెండిట్లోంచి ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకేనా? కారణం ఉండొచ్చు లేదా కార్యం ఉండొచ్చు. కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానిస్తాము, కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానిస్తాము. మిట్టిని చూసి కుండని అనుమానిస్తాము, కుండని చూసి మిట్టి కూడా ఉంటుందని చెప్పి అనుమానిస్తాం అనమాట. అంటే మిట్టి ఉంటేనే కుండ ఉంటుంది. మిట్టి అనేది కారణము, కుండ ఇక్కడ కార్యము. మిట్టి అనే కారణం చేత కుండ అనే కార్యాన్ని ఉత్పన్నం చేశాము. అలాగా కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానించవచ్చు, కారణాన్ని చూసి కార్యం కూడా ఉంటుందని చెప్పి అనుమానించవచ్చు అన్నమాట. మేఘాలు ఉంటే వర్షం ఉంటుంది, వర్షం ఉంటే మేఘాలు ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి, రెండు వైపు నుంచి మనము వ్యాప్తి సంబంధం ఏర్పడుతుంది, లేదా అన్నిట్లో ఏదో ఒకటి కూడా వ్యాప్తి సంబంధం ఏర్పడుతుంది. కానీ నియత సంబంధం ఉండాలి, నిహత సాహచర్యం ఉండాలి. అప్పుడు ఉభయో ఏకతరస్యవా వ్యాప్తి, రెండిట్లో ఏదో ఒకటి ద్వారా కూడా మనం వ్యాప్తి సిద్ధింపజేసుకోవచ్చు. కానీ నియత ధర్మ సాహిత్యం ఉండాలి, నిశ్చయంగా ఉండాలన్నమాట. ఓకే, అది ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు చూడండి. అథవా దీన్నే పైన చెప్పిన సూత్రాన్ని అనుమాన కార్యకార్య సంబంధ విషయంలో ఇంకో రకం చెప్తున్నాను ఇక్కడ. అథవా లేదంటే ఉభయో నియత ధర్మ సాహిత్యం అంటే కార్యకారణయో నిత్యస్య ధర్మస్య కార్యకారణ. ఇప్పుడు మిట్టి ఉంటే కుండ ఉంటుంది, నియత ధర్మం అనమాట. మిట్టి ఉంటేనే కుండ అవుతుంది, దాంట్లో సందేహం, ఎటువంటి సందేహం లేదు. అందుకే కార్యకారణయో నిత్యస్య ధర్మస్య సహభావ. నిత్య ధర్మం ఎక్కడైతే ఉంటుందో అంటే కారణానికి కార్య నిత్య ధర్మం ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు మిట్టితో ఆయన వస్త్రం తయారు చేయగలుగుతామా? మిట్టి చేత వస్త్రం తయారు కాదు, అది నియత సంబంధం కాదు, అనియత సంబంధం అన్నమాట. మిట్టితో కుండనే తయారవుతుంది కానీ మిట్టితో వస్త్రం తయారు కాదు. దారం చేత వస్త్రమే తయారవుతుంది కానీ దారం చేత కుండ తయారు కాదు, అది నియత సంబంధం కాదన్నమాట. అది నియత సంబంధం ఎక్కడైతే ఉంటుందో అదే వ్యాప్తిగా తీసుకోవాలి. కాబట్టి అది చెప్తున్నా ఇక్కడ కార్యకారణయో నిత్య కార్యకారణయో నియతస్య అంటే నియతస్య ధర్మస్య, నియతమైన ధర్మం ఏదైతే ఉందో, నిశ్చితమైన ధర్మం ఏదైతే ఉందో
నియతస్య ధర్మస్య సహభావ అని రెండు ఒకే చోట ఉండాలన్నమాట. ఎక్కడ రెండు ఒకే చోట ఉంటాయో అప్పుడు సంబంధం ఏర్పడుతుంది. అంటే వేరు చేస్తూ ఇప్పుడు గుణము గుణి ఏ విధంగా ఒకే చోట ఉంటాయో, శ్వేతత్వము వస్త్రత్వం రెండు, శ్వేత వస్త్రము రక్త వస్త్రము కృష్ణ వస్త్రం అని చెప్పాం. ఆ కృష్ణత్వం నలుపు అనేది ఆ వస్త్రం రెండు వేరు వేరు కాదు, రెండు ఒకే చోట ఉంటాయి. అక్కడ సహభావం ఉండాలన్నమాట. ఎక్కడెక్కడే వస్త్రం ఉంటుంది అక్కడ కృష్ణత్వం ఉంటుంది, ఎక్కడెక్కడ శ్వేత వస్త్రం అంటున్నా అక్కడ వస్త్రం ఉంటుంది అక్కడ శ్వేతత్వం కూడా ఉంటుంది. అలాగే సహభావం ఒకే చోట ఉండాలి. ఓకే, అది ఇక్కడ చెప్పాడు చూడండి. నియతస్య ధర్మస్య సహభావ అంటే ఏకతరస్య అనుమానే, ఒకవైపు నుంచి అనుమానించడంలో అంటే జ్ఞానే తెలుసుకోవడంలో, విషయే అనుమానే జ్ఞానే విషయే వ్యాప్తి భవతి అంటే ఒకవైపు నుంచి అనుమానం ద్వారా కానీ జ్ఞానం ద్వారా కానీ ఆ విషయంలో మనం వ్యాప్తి భవతి వ్యాప్తి సిద్ధిస్తుంది. ఎలాగంటే యథా ధూమాత్ అగ్ని సిద్ధి, ధూమం అంటే పొగ చేత అగ్ని సిద్ధిస్తుంది. లేదా అగ్నిర్వా ధూమస్య ప్రవర్తనం, లేదా అగ్ని చూసి పొగను అనుమానించవచ్చు, లేదా పొగను చూసి అగ్ని అనుమానించవచ్చు. అలాగా నియత సంబంధం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడే వ్యాప్తి ఏర్పడుతుంది. అటువంటి అనుమానం ద్వారా మనం వస్తు సిద్ధి గాని సిద్ధాంతాన్ని మనం నిరూపించుకోగలుగుతాము. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు. నెక్స్ట్ ఇంకో చూడండి. ఇక్కడ ఇలా ప్రస్తావించిన తర్వాత సిద్ధాంతి నను కార్య కారణయోరు నియత ధర్మ సాహిత్యం వ్యాప్తి, కార్య కారణయోరు నియత ధర్మ సాహిత్యం వ్యాప్తి పైన సరే పూర్వపక్షి స్వీకరిస్తున్నాడు. కార్య కారణంలో అంటే కార్యం అంటే కుండ, కారణం అంటే మిట్టి, అలాగా ఆ రెండింటి మధ్య కార్య కారణయోరు నియత ధర్మ సాహిత్యం వలన వ్యాప్తి ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. ఎక్కడ సంబంధం ఎప్పుడు అక్కడ వ్యాప్తి ఉంటుందని చెప్పాం. యా ఖలు ఉక్త అది చెప్పబడింది, అది పైన చెప్పం వచ్చామట. సా కిం తాభ్యాం కార్య కారణాభ్యం తత్వాంతరం అస్తివా, ఆ కార్యము కారణం కంటే భిన్నమైన వస్తువు ఏదైనా ఉందాక వ్యాప్తి కార్యకారణ సంబంధం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ వ్యాప్తి ఏర్పడుతుందని చెప్పావు. ఈ కార్యము కారణం కంటే భిన్నమైన వస్తువు ఏదైనా ఒకటి ఉందా అని మన పూర్వపక్షిని అడిగాడు. ఇదే ఎందుకంటే దీనికంటే భిన్నమైన వస్తువు ఏదైనా ఉందా, ఈ కార్య కారణం చేత ఏదైనా భిన్న వస్తువు ఏదైనా ఏర్పడుతుందా. సాహి తాభ్యాం కార్య కారణం అంటే ఆ కార్యము కారణం చేత తత్వాంతరం ఏదైనా తత్వాన్ని వేరే వస్తువు, ఈ కార్యం చేత కారణం చేత వేరే వస్తువు ఉత్పన్నం అవుతుందా. తత్వాంతరం అస్తి ఇది ఆకాంక్ష ఉచ్యతే. ఆ విషయంలో మన సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. పూర్వపక్షం అడిగా అంటే ఈ కార్యకారణం చేత కూడా ఏదైనా ఒక భిన్నమైన వస్తువు ఏర్పడుతుందా. ఇప్పుడు కార్యకారణ సంబంధం అంట మాటికి, ఆ కార్యకారణం కంటే భిన్నమైన వస్తువు ఏదైనా ఉందా. తత్వాంతరం అంటే వేరే తత్వం ఉందా, వేరే వస్తువు ఉందేమన్నా. ఆ కార్యకారణానికి భిన్నమైన తత్వం ఏంటిది, ఆ వస్తువు ఏంటిది అని అటువంటి వస్తువు ఉందా అని చెప్పి ప్రశ్నించాడు అన్నమాట పూర్వపక్షి. అత్ర ఇది ఈ ఆకాంక్ష జిజ్ఞాస కలిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు సిద్ధాంతి. ఇది ఆకాంక్షయం వచ్చేది చూడండి. నా తత్వాంతరం ఒకే మాట సిద్ధాంతి సమానం చెప్పాడు. తత్వాన్ అంటే కార్యకారణానికి భిన్నమైన వస్తువు అంటే ఏది లేదు. కార్యము కారణానికి భిన్నమైన వస్తువు, కారణం మిట్టి, కార్యము కుండ. ఆ కారణమే కార్య రూపంలో ఇదొక కుండ రూపంలో వచ్చింది. అక్కడే కారణం ఉంది, అక్కడే కార్యం కూడా ఉంది. అదే దీనికంటే భిన్నమైన తత్వం ఏది లేదు. నా తత్వాంతరం అంటే ఏది లేదు. ఎందుకు? వస్తు కల్పన ప్రసక్తి. నువ్వు అలాగా కార్యకారణం కంటే భిన్నమైనది కూడా ఏదో వస్తువు ఉందని అనుకుని ఆ ప్రసక్తి దోషం వస్తుందన్నమాట. వస్తు కల్పన ప్రసక్తే, ఆ వస్తువును ఊహించుకోవడం అనుమానించడం ఒక మళ్ళీ ప్రసక్తి దోషం వస్తుందన్నమాట. కార్యకారణం కంటే భిన్నమైనది ఒక వస్తువు ఉంది, అది ఊహించుకోవాల్సి వస్తుందన్నమాట. అది కల్పన, ఊహించడం వల్ల దోషయుక్తం అవుతుంది, అది లోక విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ ప్రసక్తి దోషం వస్తుంది అని సిద్ధాంతి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, వ్యాప్తి విషయంలో ఇక ప్రశ్న అనమాట. వ్యాప్తి కలు కార్యకారణాభ్యాం తత్వాంతరం లేదా వస్తువంతరం తాభ్యం భిన్నం తృతీయం వస్తు నాస్తి. పూర్వపక్షం అంటే ఈ కార్యకారణం కంటే భిన్న వస్తువా ఏమనేది కార్యకారణ వ్యాప్తి అనేది. ఈ వ్యాప్తి అంటున్న దానికి వ్యాప్తిని పేరు పెట్టాడు. కార్యకారణ సంబంధం ఎక్కడైతే దాన్ని వ్యాప్తి అని చెప్పి, ఈ వ్యాప్తి అంటున్న మాటికి ఎక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడ వ్యాప్తి ఏర్పడుతుంది అంటాం కదా. ఈ వ్యాప్తి కార్యకారణం కంటే భిన్న వస్తువా, భిన్నమైన పదార్థమా అంటే కాదు. వ్యాప్తి అనేది కార్యకారణాభ్యం తత్వాంతరం లేదా వస్తువంతరం వేరే వస్తువు కానీ తాభ్యాం భిన్న దానికి భిన్నమైనది కానీ తృతీయం వస్తువు నాస్తి. తృతీయమైన వస్తువు ఏది లేదు, తృతీయమైన వస్తువు ఏది లేదని సిద్ధాంతం చెప్పాడు. ఎందుకు? కుతః అలా ఒకవేళ భావిస్తున్నా వస్తు కల్పనా ప్రసక్తే అంటే వస్తు కల్పనా ప్రసంగ దోషాత్. ఏదైనా మూడో వస్తువును మనం
స్వీకరించాము. కార్యకారణం కంటే భిన్నమైన ఒక వస్తువు ఉందంటే అది కల్పన ఊహించడం తప్పు అవుతుంది, దోషయుక్తం అవుతుంది. కానీ వస్తు కల్పన ప్రసంగ దోషాత్, ఆ వస్తు కల్పనే దోష ప్రసక్తి వస్తుందన్నమాట. కాబట్టి వస్తు కల్పన ప్రసంగ దోషం వచ్చేస్తుంది. కాబట్టి నహి ధర్మ కదాచిత్ ధర్మీ భవతి. అందుకేం చెప్పంటే ఎప్పుడు కూడా ధర్మం అనేది ధర్మిగా మారదు, ఎప్పుడు ధర్మం అనేది ధర్మిగా మారదు. నహి ధర్మ కదాచిత్ ధర్మీ భవతి వ్యాప్తిస్తు ధర్మ. ఎల్లప్పుడు వ్యాప్తి అనేది ఎప్పుడు ధర్మం ఉంటుందన్నమాట. ఎల్లప్పుడు ధర్మం అనేది ధర్మిగా ఎప్పుడు మారదు. ధర్మం ఎల్లప్పుడు ధర్మంగానే ఉంటుంది, ధర్మిగా ఎప్పుడు మారదు. నాహి ధర్మ కదాచిత్ ధర్మీ భవతి, ధర్మిగా మారదన్నమాట. వ్యాప్తిస్తూ ధర్మ కార్యకారణయో సహభావం ధర్మ. అంటే ధర్మ అంటే కార్యకారణ భావం ఏదైతే ఉందో దాన్ని ధర్మం అంటాం. అంటే కారణం నుంచి కార్య ఉత్పన్నం కాదు, అది ధర్మం, అది స్వాభావిక ధర్మం అంట, అది ధర్మం అంట. కాబట్టి కార్యకారణం సహభావం నియతంగా కలిసిమెలిసి ఉండడం ఇక్కడ నియతమైన నిశ్చితమైన ధర్మము. ఎక్కడైతే సంబంధం ఉంటుందో దాన్ని నిశ్చితమైన ధర్మం అంటాము, నియతమైన ధర్మం అంటాము. కాబట్టి తస్మాత్ వ్యాప్తి కార్యకారణాభ్యం భిన్నం వస్తువంతరం నాస్తి. అందుకే కార్యకారణం కంటే భిన్నమైన మూడో వస్తువు అంటూ ఏది లేదు. కాబట్టి వ్యాప్తి అంటే ధర్మం ఎప్పుడు ధర్మిగా మారదు, ధర్మం అనేది ఎప్పుడు ధర్మిగా మారదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించామట. అంటే గుణం గుణిగా ఏ విధంగా మారదు. ఇప్పుడు ఏం చెప్పి వస్త్రం అనేది ధర్మి, దాంట్లో గుణం అనేది ధర్మం. ధర్మాలు మారచ్చు కానీ ధర్మి మారడం. వస్త్రం అదే ఉంటుంది, ఆ వస్త్రం శ్వేతత్వము రక్తత్వము కృష్ణత్వం మారుతూ ఉండొచ్చు అన్నమాట. ఆ ధర్మం అలాగే ఉంటుంది. సో ధర్మం మారుతుంది కానీ ధర్మి మారడం అంట. ఆ శ్వేతత్వం అనేది ఎప్పుడు వస్త్రంగా మారదు, వస్త్రం అనేది ఎల్లప్పుడూ ధర్మంగా మారదు. అంటే ఒక గుణం ఇంకో గుణంలో పరివర్తన జరగదు. అంటే ధర్మం ఎల్లప్పుడు ధర్మంగానే ఉంటుంది, ధర్మిగా మారదు. శ్వేతత్వం అనే ధర్మం అనేది గుణం అనేది ఎల్లప్పుడు వేరుగానే ఉంటుంది కానీ అది ధర్మిగా మారిపోదు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. వస్తు వ్యాప్తి అంటే ఏమిటి అంటే ఈ ధర్మం అనేది ఎల్లప్పుడు కూడా ధర్మి నా భవతి, ధర్మిగా ఎప్పుడు పరిణామం చెందదు. కాబట్టి వ్యాప్తిస్తూ ధర్మ, వ్యాప్తి ఎల్లప్పుడు ధర్మంగానే ఉంటుంది. కార్యకారణ సహభావ, కార్యకారణం ఎల్లప్పుడు ఒకే చోట ఉంటుంది. నిమిత్తి చేత ఏ దానికి సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ద్వారా సంబంధం దానికి ధర్మం అట. సంబంధం ఉంది కాబట్టి అది ధర్మం అట. ఇప్పుడు తండ్రి అంటున్నామంటే ఖచ్చితంగా తండ్రి అంటే చెప్పాల్సిన పుత్రుడు ఉన్నా అని చెప్పి ఎవరికైతే సంతానం ఉంటుందో పుత్ర సంతానం ఉంటుందో పుత్రి సంతానం ఉంటుందో వాళ్ళని తండ్రి అని చెప్పి పేరు పెట్టుకుంటాం. అందరూ తండ్రి అని చెప్పాం కదా. చాలా మంది వందల మంది చూస్తుంటాం. అక్కడ వ్యక్తి పూర్వకంగా చూస్తామట, అక్కడ తండ్రి రూపం చూడమాట. కానీ తండ్రి అంటున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ పుత్రుడు ఉన్నాడని అర్థం. ఏదో పుత్రుడు అని పేరు పెట్టామంటే ఖచ్చితంగా అక్కడ తండ్రి కూడా ఉంటాయని చెప్పి సంబంధం ఏర్పడుతున్నామట. అక్కడ తండ్రి కూడా ఉంటాయని చెప్పి సంబంధం ఏర్పడుతున్నామట. అస్తు. కాబట్టి తండ్రి అంటున్నామంటే ఖచ్చితంగా అక్కడ పుత్రుడు ఉన్నాయని అర్థం. కాబట్టి ఎక్కడెక్కడైతే మనం తండ్రి అని సంజ ఎప్పుడు నామవాచకం ఎప్పుడు వస్తుందంటే ఎక్కడైతే పుత్రుడు ఉంటాడో, ఎవరికైతే పుత్రుడు ఉంటే ఆఖరికి తండ్రి అని పేరు వస్తుందన్నమాట. ఇది నియత సంబంధం, నిశ్చిత సంబంధం అన్నమాట. ఆ ధర్మాన్ని ఎప్పుడు మనం వేరు చేయలేం అన్నమాట. కాబట్టి ఈ రకంగా అనుమానం ద్వారా మనము ఎక్కడ సంబంధం అలా ఉంటుందో ఆ సంబంధాన్ని వ్యాప్తి అంటామని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించాలండి. అస్తు. కాబట్టి తస్మాత్ వ్యాప్తి కార్యకారణాభ్యం భిన్నం, కార్యకారణం కంటే భిన్నమైన వస్తువంతం అంటూ ఏది లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి, లేదంటే రేపు చూద్దామండి. ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు. స్పష్టంగా ఉంటుంది విషయము మొత్తంగా. ఇక్కడ ఏదో చెప్పిన పాటలో నియత ఉంటుంది, ఆ వ్యాప్తి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా?
ఇంకోటి పంచావయవం ద్వారా ఏదైనా వస్తువుని నిరూపించుకోవచ్చు. ఈ రకంగా మనం ఏదైనా లోకంలో చూస్తుంటామండి. ఒక విషయాన్ని మనం ప్రస్తావించినప్పుడు, ఒక విషయాన్ని ఇప్పుడు పోలీస్ వాళ్ళంతా కూడా జాసూసు చేసే వాళ్ళంతా విశ్లేషకుడు వాడిని రకరకాలు అడుగుతారండి. వాళ్ళు ఏంటి ఏ విధంగా వెనక ముందు అడిగేసరికి అన్ని యథార్థంగా చెప్పుకుంటూ ఉదాహరణ అవన్నీ చెప్తూ ఉంటాం. ఒక విషయాన్ని నిరూపించడం కోసం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చి అన్ని అడుగుతూ ఉంటాం కారణాలు. దాన్ని ఒక వ్యవస్థ విధంగా ఇక్కడ చెప్పాను. అనుమానం ద్వారా కూడా మనం దాన్ని అవునా కాదని చెప్పి యథార్థంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక విషయం చూసాము. అలాగే ఈశ్వరుని యొక్క అస్తిత్వ విషయంలో కూడా మనం చూసుకోవచ్చు. ఈశ్వర అస్తి కొంత నాస్తికుడు ఈశ్వరుడు లేడని చెప్తుంటారు, కొంత ఈశ్వరుడు చెప్తుంటామంట. ఆ విషయంలో కూడా మనము ఇదే పంచావయవ పద్ధతి ప్రకారంగా వాళ్ళని నిరూపించవచ్చు. దాన్ని ఖండించడం అంట. పంచావయవ సిద్ధాంత ప్రకారంగా మనం ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని కూడా మనం నిరూపించుకోవచ్చు. ఓకే, సో అలాగా అర్థం చేసుకోవాలి. అస్తు ఇంకేదక సందేహం చెప్పండి. మహోదయ ఇంకేదైనా ఉదాహరణ ఇవ్వగలుగుతారా పంచావయం మీద? ఇప్పుడు మన ఈశ్వరుడు నిరాకారుడు అని చెప్పి నిర్వికారుడు అని చెప్పి నిర్వికారుడు వికారం లేనివాడు. ఓకే, అది నిరూపించాం. ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే ఈశ్వరుడు నిరాకారుడు, ఈశ్వరుడు సాకారత లేదనమాట, నిరాకారుడు అని చెప్పి. చాలా మంది ఈశ్వరుడు సాకారుడు ప్రతిమాయుక్తమైనటువంటి వాడు అని చెప్తుంటారు కదా, అలా కాకుండా ఈశ్వరుడు నిరాకారుడు. ఏంటి అంటే ఆకారం లేనివాడు. నిరాకారుడు అంటే పరమాత్మ ఆకారం లేనివాడు. ఒకటి నిరూపించుకున్నాం, పరమాత్మ ఎటువంటి వికారం లేదు. అలాగే పరమాత్మ నిరాకారుడు, ఎటువంటి ఆకారం లేనివాడు. ఇది ప్రతిజ్ఞ. ఈశ్వరుడు ఎటువంటి వాడు? నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు. హేతు ఏంటంటే ఎందుకంటే గుణంశే రహిత గుణాలతోటి వేరుగా ఉన్నాడు కాబట్టి. అంటే ఎక్కడెక్కడైతే గుణాలతో యుక్తమై ఉంటుందో వాళ్ళు సాకార అవస్థ చూస్తున్నాడు. అంటే అర్థం గుణాలు అంటే అవిద్యాది గుణాలతో యుక్తమై ఉంటాడు. ఏంటి? అవిద్య, అజ్ఞానము, కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, కర్మబంధాలతో యుక్తమైనటువంటి గుణాలు అన్నమాట. ఆ గుణాలతో ఎక్కడైతే యుక్తమై ఉంటాడో అటువంటి వాళ్ళు సాకార అవస్థలు మనం చూస్తున్నామట. కాబట్టి రసాది గుణాలతో యుక్తమై కాడు కాబట్టి, ఆ పరమాత్మ గుణాలతో యుక్తమై లేడు కాబట్టి, అంటే వ్యాప్తి చెప్తాను. ఏ వస్తువు రసాది గుణాలతో యుక్తమై ఉంటుందో అది సాకారంగా ఉంటుంది. పండ్లు ఉన్నాయి, ఏవైతే పండ్లు పలహారాలు ఉన్నాయో అదే తీసుకున్నాము. పండ్లు పలహారాలు రసాది గుణాలతో యుక్తమై ఉన్నాయి. ఒక్కొక్క పழంలో ఒక్కొక్క రసం ఉంటుంది, ఒక్కొక్క గుణం ఉంటుంది అన్నమాట. అది మధురమైన గుణం ఉండొచ్చు, అది తీకాపనం ఉండొచ్చు, ఏదైనా కానీ రకరకాల గుణాలు ఉన్నాయి ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో కూడా. సో ఏ రకంగా అయితే పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయో గుణాలతో యుక్తమై ఉన్నాయి కాబట్టి అవి స్వరూపయుక్తంగా ఉంది, మూర్త రూపంగా ఉంది. పండుగ ఒక ఆకారం ఉంది. అంటే ఏవైతే ఆకారయుక్తమై ఉంటాయో అవి గుణాలతో యుక్తమై ఉంటాయి. కలిగి ఉంటాయి. ఏవైతే ఆకారంతో యుక్తమై ఉంటాయో అవి గుణాలతో యుక్తమై ఉంటాయి. ఈ పండ్లు పలహారాలు గుణాలు ఆకారంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి వాటిలో గుణాలు కనిపిస్తున్నాయి. వాటిలో అది ఆమ్లత్వము, తిక్తత్వము అని చెప్పి అన్ని రకాల గుణాలు కనిపిస్తున్నాయి. రసాది గుణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మనకు షడ్రసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుణాలు కనిపిస్తున్నాయి మనకు. కాబట్టి దీని అర్థమైందా? ఏ వస్తువు రసాది గుణాలతో యుక్తమై ఉంటుందో అది ఆకారంగా ఉంటుంది. అది లోకంలో ప్రత్యక్షంగా చూసాం అనమాట. కాబట్టి ఉదాహరణకు ఉదాహరణ ఏంటి? ఈ పృథివీ, జల్, అగ్ని, ఈ పంచభూతాలు మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఆకారంతో యుక్తమే. పృథివీని చూస్తున్నాం, అగ్నిని చూస్తున్నాం, వాయువుని చూస్తున్నాం, ఇవన్నీ పంచభూతాలు చూస్తున్నాం అన్నమాట. ఇవి ఆకారయుక్తమైనటువంటిగా ఆకారయుక్తమైనవి ఉన్నాయి కాబట్టి ప్రతి భూతంలో అంటే అగ్నిలో గుణం ఉంది, జలంలో గుణం ఉంది. ఏ గుణం ఉంది? అగ్నికి ఉష్ణత్వ గుణం ఉంది, జలానికి శీతత్వ గుణం ఉంది, పృథివీకి గంధగుణం ఉంది. గంధగుణం ఉంది కదా. అట్లా ఏవైతే ఆకారంతో యుక్తమై ఉన్నాయో అవి గుణాలతో యుక్తమై ఉన్నాయి. ఆకాశం శబ్దగుణం ఉంది,
అలాగే పంచభూతాలకు 5 గుణాలు ఉన్నాయన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉన్నాయి. ఇవన్నీ గుణాలు. అంటే ఏవైతే ఆకారంతో యుక్తమై ఉన్నాయో గుణాలతో యుక్తమై ఉంటాయి. కానీ పరమాత్మ అలా ఆకారంతో యుక్తం కాదు కదా, అట్లా గుణాలు లేవు. అంటే గుణాలు అంటే ఇక్కడ ఈ గుణాలు అంట, మనకు కనిపించే గుణాలు అంట. పరమాత్మలో ఏ గుణాలు ఉన్నాయి? ఆయన శక్తివంతుడు, జ్ఞానవంతుడు, అవన్నీ గుణాలు అక్కడ మీద వ్యాప్తి తీసుకొని రావచ్చు. ఆ గుణాలు లేవని కాదు. శక్తివంతుడు ఒక గుణమే కదా, జ్ఞానవంతుడు ఒక గుణమే కదా. ఇక్కడ స్థూల ఉదాహరణ, ఏ ఏ పదార్థాల ఆకారంగా అది శక్తితో యుక్తమైనటువంటి గుణం అనమాట. అంటే ఆకారంలో ఉండే గుణాలు లేవంటారు. ఆకార వస్తువులో ఉండే గుణాలు ఈశ్వరుడు లేవంటారు. ఈశ్వరు లేవన్నమాట. ఎందుకంటే సంయోగం చేత ఉత్పన్నమైంది కాబట్టి ఆ గుణాలు వేరు, నష్టమే అవుతాయన్నమాట. ఈ గుణాలు ఏవైతే గుణాలు ఉన్నాయో ఈ గుణాలన్నీ ఆకారంతో యుక్తమైన గుణాలు నష్టమైపోతాయి. కానీ పరమాత్మలో ఉండే గుణాలు ఎప్పుడు నష్టం కావు, ఎల్లప్పుడు నిత్యంగా ఉంటాయి. కాబట్టి అంటే ఆకారంతో యుక్తమైన పదార్థం ఏ గుణాలు ఉన్నాయో అవి గుణాలే. ఆ గుణాలు శాశ్వతంగా నిత్యంగా ఉండవు. అంటే మొత్తం ఆకారంతో యుక్తమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి గుణయుక్తంగా ఉంటాయి. కాబట్టి ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ ఆకారయుక్తమైనటువంటివి కాబట్టి ఈ పరమాత్మ అటువంటి ఆకారం లేదు కాబట్టి అటువంటి గుణాలు లేవు. అంటే ఆ గుణాలు లేవంటే అవి శాశ్వతంగా ఉండవనే సందేహం రాదు. పరమాత్మ గుణాలు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, అందుకే నిగమనంలో ఈశ్వరుడు ఉపనయనాలుగా సమాన, పృథివీ జల అగ్ని వాయువు సమానంగా గుణయుక్తుడు కాడు కాబట్టి, అంటే ఆకారయుక్తుడు కాబట్టి గుణాలు లేవు. అందువల్లనే గుణాది రహితమైనటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. ఆకారయుక్తమైన గుణాలతో రహితమైనటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు, ఆకారం లేనివాడు. సంసారంలో ఏవైతే ఆకారయుక్తంతో ఉన్నాయో అవన్నీ గుణయుక్తమై ఉన్నాయి. ఆ గుణాలన్నీ కూడా శాశ్వతంగా నిత్యంగా ఉండవు, కొంతకాలం వరకు ఉంటాయి, తర్వాత నష్టం అయిపోతాయి. కానీ అలాంటి ఆకారంతో యుక్తం కాడు కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడు. ఓకేనా? మీరు దీనికి ఈశ్వరునికి సాకారత్వాన్ని చెప్పడం కోసము మీరు కూడా పంచాలను తయారు చేయొచ్చండి. అదొకటి పంచాలు ఉంటాయన్నమాట. పూర్వపక్షి ఈశ్వరుడు సాకారుడు అండి, దీనికి ప్రమాణం చూపిస్తామట. అదేంటో ఒకసారి ప్రయత్నం చేయండి. వీలైతే మనం న్యాయదర్శనంలో అక్కడ విస్తృతంగా చెప్పుకున్నాం. అలాగా మనం పంచావయ పద్ధతి ప్రకారంగా వస్తు అవునా తర్కపూర్వకంగా మనం నిరూపించుకోవాలి. ఈ న్యాయదర్శనం తర్కశాస్త్రం అంట. ప్రతిదీ ఎలా వాస్తవం ఇది అవునా కాదని చెప్పి తర్కపూర్వకంగా న్యాయపూర్వకంగా మనం ఆలోచిస్తాం. అందుకే న్యాయదర్శనం మహాన్ గ్రంథం అండి. అది మనకు తర్కశాస్త్రం, దీనికి సంబంధించి న్యాయముక్తావళి, న్యాయ మంజరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ న్యాయదర్శనం మూల గ్రంథం అర్థం చేసుకోవడం కోసం ఇవన్నీ గ్రంథం రచింపబడ్డాయన్నమాట. కాబట్టి ఇది మూల గ్రంథము చాలా వ్యవస్థితంగా చక్కగా ఉంటుంది, ప్రమాణయుక్తంగా ఉంటుంది. మనం దాన్ని నెక్స్ట్ రాబోయేలో చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దామండి. కాబట్టి అలాగా మనము పంచావయ పద్ధతి ద్వారా మనం రెండు చూపించవచ్చు అండి. అస్తిత్వాన్ని చూపించండి, దాని నిరాకారత్వాన్ని చూపించవచ్చు, సాకారత్వాన్ని చూపించవచ్చు, నిరాకారత్వాన్ని చూపించవచ్చు. కానీ అది హేతు తీసుకుని రావాలంట. పక్షంలో ఎలా ఉంటుందో అది చూద్దామండి. ఓకే, అస్తు అండి. ఈ రకంగా మనం చూసాము. ఇంకా దీని విషయంలో ఇంకేమైనా సందేహాలు అంటే మనం తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. నమస్తే మహోదయ. నమస్తే. ధన్యవాదాలు మహోదయ.